మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఓ వైద్యురాలి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఓ ఎస్ఐ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ తన అరచేతిపై సూసైడ్ నోట్ రాసి ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. బీద్ జిల్లాకు చెందిన వైద్యురాలు సతారాలోని ఫల్టాన్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. గురువారం రాత్రి ఆమె హోటల్ గదిలో ఉరేసుకున్నారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే మృతురాలి అరచేతిపై నోట్ రాసి ఉండడాన్ని గుర్తించారు. సతారా పోలీస్ విభాగానికి చెందిన ఇద్దరు పోలీసులు గత 5 నెలలుగా తనను వేధిస్తున్నారని మృతురాలు ఆ నోట్లో పేర్కొన్నారు. ఎస్ఐ గోపాల్ బదాని పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, మరో పోలీసు ప్రశాంత్ బంకర్ మానసికంగా వేధింపులకు గురిచేశాడని ఆమె ఆరోపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సూసైడ్ నోట్లో పేర్కొన్న ఆరోపణల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. తప్పుడు వైద్య నివేదికలు ఇచ్చేలా బాధితురాలిపై ఉన్నతాధికారులు, పోలీసులు తీవ్రంగా ఒత్తిడి చేసేవారని మృతురాలి బంధువు ఒకరు ఆరోపణ చేశారు. నకిలీ పోస్టుమార్టం రిపోర్టులు, రోగులు లేకపోయినా వారితో ఫిట్నెస్ రిపోర్ట్లు ఇచ్చేలా ఆమెపై ఒత్తిడి తెచ్చారన్నారు. దీనిపై ఇప్పటికే ఆమె ఎస్పీ, డీఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఇక ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీనిపై మహారాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్ రూపాలి స్పందించారు. దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతారా ఎస్పీతో మాట్లాడారు. తక్షణమే ఆ ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.